వెల్కమ్ టు 9 వైబ్స్ న్యూస్. బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 1976లో ఇందిరాగాంధీ బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. తమాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని చెప్పారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సంత్ సేవాలాల్ భవన్ లో జరిగిన గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని బంజారాలు నినదించారని అన్నారు. బంజారాల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా సర్కార్ ఏర్పడిందని చెప్పారు. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఆయన జయంతి ఉత్సవాలు జరిపేందుకు 2 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే జీవో మంజూరు చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలకు ఎప్పుడు ప్రత్యేకమైన గౌరవం ఇస్తోందని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ బోధనలు పాటిస్తూ ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. అందుకే చదువుల బాట పట్టాలని, సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలని రేవంత్ రెడ్డి వివరించారు. 70 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా తాము సెలవు తీసుకోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ఎవరికి కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదని, ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడే సర్కార్ అని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. వచ్చే సేవాలాల్ జయంతి నాటికి హైదరాబాద్ లో సంత్ సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బంజారాలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని ఆయన అన్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్ న్యూస్.